వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. క్రిస్పీ బేబీ కార్న్ అండి. రెస్టారెంట్లో లాగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి, మేము చెప్పినట్టు చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. క్రిస్పీ బేబీ కార్న్కి కావాల్సినవి బేబీ కార్న్లు ఇవి ఒక 10-15 ఉంటాయండి. తర్వాత ఒక 4 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ రుచికి తగినంత ఉప్పు, కొంచెం చాట్ మసాలా, కొంచెం ఎక్కువగా కొత్తిమీర. ముందుగా బేబీ కార్న్స్ బాగా కడుక్కొని అవి కొంచెం ఆరిన తర్వాత అటు ఇటు కట్ చేసుకొని సైడ్స్ని అవి మధ్యలోకి 4గా కానీ 2లాగా కానీ కట్ చేసుకోండి, మీ ఇష్టాన్ని బట్టి అండి. మరి లావుగా ఉంటే 4గా కట్ చేసుకోండి, లేకపోతే 2 అయినా పర్వాలేదు. ఇలా కట్ చేసుకోవటం వల్ల బేబీ కార్న్ బాగా ఉడుకుతుంది. దాని తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక 4 స్పూన్లు శనగపిండి తీసుకోండి. కొంచెం పెద్ద స్పూన్తోనేనండి, అదే టేబుల్ స్పూన్. 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దాని తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కొంచెం జారుడు పిండిలాగానే కలుపుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ శనగపిండి వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం ఈ బేబీ కార్న్ ముక్కల మీద వేసుకోండి, బాగా కలుపుకోండి. ఇలా చేయటం వల్ల మనకి బేబీ కార్న్ తిన్నప్పుడు కొంచెం స్పైసీగా బాగుంటుందండి. దాని తర్వాత మీడియం హీట్లో ఆయిల్ని వేడి చేసుకోండి. దాని తర్వాత బేబీ కార్న్ని ఒక్కొక్కటిగా ముంచుకొని పకోడీలాగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా వేగనివ్వండి. వేసినమ్మటే మీరు తిప్పకండి, 1 నిమిషం తర్వాత అప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేదాకా వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోండి. చూసారండి ఎంత బాగా వేగి మనం పసుపు వేయటం వల్ల ఎంత మంచి కలర్ వచ్చాయో. వీటిని ఒక టిష్యూ పేపర్ మీదకి వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేస్తుంది. దాని తర్వాత వాటి మీద కొంచెం చాట్ మసాలా వేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో. ఒక్కసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు.